ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజుతో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నిటిని అందరితో, ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ, కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ, ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.